తెలంగాణలో లీడర్ లేని కానీ క్యాడర్ ఉన్న పార్టీ ఒకటే టీడీపీ. అయితే రాజా సింగ్ తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన పార్టీ కూడా టీడీపీనే. దీనికి వెళ్లే అవకాశం ఉందని, టీడీపీ కూడా తెలంగాణలో ఒక సీట్ షూర్ షాట్ గా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి రాజా సింగ్ ని మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాబట్టి కూటమి పార్టీ అయిన బీజేపీ నుండి బయటకు వచ్చిన లీడర్ రాజా సింగ్ కి టీడీపీ అవకాశం ఇస్తుందా? అలా ఇస్తే కూటమి నిర్ణయాన్ని ఎదిరించినట్లే అని కొందరు అంటున్నారు. కూటమి అనేది ఆంధ్రప్రదేశ్ వరకే, అంతేకాకుండా రాజకీయాల్లో ఏ రాష్ట్రం లెక్కలు ఆ రాష్ట్రానికే ఉంటాయి. ఈ ఈక్వేషన్లో చూస్తే టీడీపీ రాజా సింగ్కి రెడ్ కార్పెట్ పరిచి ఇన్వైట్ చేయవచ్చు. కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ని, మోదీని, అమిత్ షాని ఎదిరించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోగలరా అంటే కాదనే చెప్పాలి. మోదీని, అమిత్ షాని కాదని చంద్రబాబు డిసిషన్ తీసుకోరు. ఇంకా రాజా సింగ్ కి మిగిలిన ఆప్షన్ ఇండిపెండెంట్ గా నిలబడడమే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గోషామాల్లో ఉప ఎన్నిక వస్తే ఎంఐఎం కూడా గెలిచే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు గోషామాల్లో హిందూ ఓటర్స్ మొత్తం వన్ సైడ్ గా రాజా సింగ్ ఓటు వేసి గెలిపించారు. కానీ ఈసారి రాజా సింగ్ తో పాటు బీజేపీ నిలబెట్టే క్యాండిడేట్ హిందూ ఓట్లను చీల్చి గోషామాల్లో ఎంఐఎం జెండా ఎగురవేయడం ఖాయం.